అర్ధరాత్రి వైదేహి అరుపులతో ఇల్లు అదిరిపోయింది. అందరూ ఏంటోనని హడలిపోతూ నిద్రలు లేచారు. హాల్లో లైటు వెలుగుతోంది. రంగనాథ, గోపాలం, భార్గవ తమ తమ గదుల్లోంచి యువతలకొచ్చారు. సరిగ్గా ఆ సమయంలోనే దొడ్డిగుమ్మం వైపు నుంచి విసురుగా పరిగెత్తుకుంటూ వచ్చింది వైదేహి ఏడుస్తూ. ఏమండి, అక్కయ్య అక్కడుంది దొడ్డిగుమ్మంలో. నేను బాత్రూంకి వెళదామని లేచాను, అక్కడుంది అంది. ముగ్గురు అన్నదమ్ములు అటు పరిగెత్తారు. వెనకాలే వైదేహి, కాళింది వెళ్లారు. అన్నపూర్ణ దొడ్డిగుమ్మంలో కాళ్ళు చేతులు బారజాపి పడుకునుంది నేలపై. వెల్లకిల్లా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుని భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన అందరికీ గుండెల్లో దేవేసినట్లయింది. భార్గవ తొందరగా ముందడుగు వేసి అన్నపూర్ణ పక్కగా కూర్చుని వదినా వదినా అంటూ పిలిచాడు. పలకలేదు అన్నపూర్ణ. లైటు వెలుగులో అన్నపూర్ణ శరీరం నల్లగా కమిలిపోయి ఉండడం ముందుగా గోపాలం గమనించాడు. అతనికి ఏమనిపించిందో చటుక్కున ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూశాడు. అది ఎప్పుడో ఆగిపోయింది. అంత అర్థమైపోయింది. అన్నపూర్ణ కాళ్ళు చేతులు బాధతో బాదుకుని బాదుకుని అసహనంగా పడేసినట్లుంది. తోటి కోడలు వేసిన నిందను మోయలేక, నలుగురిలో తలెత్తుకుని తిరగలేక, అవమానం భరించలేక ఈ లోకం నుంచి నిష్క్రమించిందా అభిమానవతి. వదినగారు ఇంకా లేస్తుందని ఎదురు చూస్తున్న భార్గవ గోపాలం ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అయితే గోపాలం భార్గవ్ కేసి చూడడం లేదు. అతని కళ్ళు విస్ఫులింగాల్ని విరజిమ్ముతున్నాయి. గుమ్మంలో నిలబడున్న కాళింది మీద ఉంది అతని చూపు. ఏమండి అక్కయ్య? ఆపై ఏడుపుతో మాట్రాక భర్తని కుదిపింది వైదేహి. ఇంకెక్కడి అక్కయ్య వైదేహి, వదిన చనిపోయింది. గోపాలం కళ్ళల్లోంచి అశ్రువులు రాలాయి. ఒక్కసారిగా ఆ పరిసరాలన్నీ శోక సముద్రంలో మునిగిపోయాయి. వదిన, ఎంత పనిచేసావు వదినా అంటూ రోదించాడు భార్గవ. ఎప్పుడో పొలాల్లో చేలకి తెగుళ్ళకి పనికొస్తుందని భార్గవ కొని పిల్లలు తీస్తారేమోనని ఎక్కడో స్టోర్ రూంలో దాచుంచిన ఎండిన డబ్బా అన్నపూర్ణ ప్రాణాలను చల్లగా తీసుకుని ఆమెకంత దూరంలో ఖాళీగా దొర్లుతూ వారిని వెక్కిరిస్తూ కనిపించింది. వీళ్ళ ఏడుపులకు పిల్లలు లేచిపోయారు. ఇరుగు పొరుగు లేచొచ్చారు. విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు, బాధపడ్డారు. అన్నపూర్ణమ్మంటే అన్నపూర్ణ తల్లే, బలవంతాన ప్రాణాలు తీసుకునే కష్టం ఆవిడికి ఏమొచ్చింది అనుకున్నారు. అయితే అక్కడ చేరిన వారందరికీ అన్నపూర్ణ చావుకి కారణం తెలిసిపోయింది. ముఖం మీద కొందరు, చాటుగా కొందరు కాళిందిని అసహించుకున్నారు. వదిన, పిల్లలున్నారనైనా చూడకుండా ఎంత పనిచేశావు, వాళ్లతో పాటు నన్ను కూడా తల్లి లేనివాణ్ణి చేశావు అంటూ భార్గవ చిన్నపిల్లాళ్లా రోదిస్తుంటే గోపాలం భార్గవని అనునయించడంలో పడ్డాడు. చూస్తుండగానే బొళ్ళున తెల్లవారింది. జరగవలసిన తతంగాలన్నీ పూర్తి చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుందని అందరికీ తెలిసిన కేసు గట్రా లేకుండా చేసి ఉన్న పొరుగు కూడా పోకుండా చూశాడు గోపాలం, చేతిలో పని గనుక. భార్గవ అన్నగారులతో కూడా మాట్లాడలేదు. ఆ రోజు అతని నేత్రాల నుండి కన్నీటికి బదులు రక్తమే స్రవించింది. మనుషుల రాక్షస ప్రవర్తనకు, పైశాచిక ఆనందాలకు కొందరి జీవితాలు ఎలా విషాదంగా ముగిసిపోతాయో, మరికొందరి జీవితాలు ఎలా భగ్నమవుతాయో, పచ్చని సంసారాల్లో ఎలా నిప్పులు కురవగలవో, నిండు సంసారాలు ఎలా విచ్ఛిన్నం కాగలవో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు భార్గవ. అమ్మ అమ్మ అంటూ విలపించే వంశీ మంజులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. తన తప్పు అంత దూరం తీసుకెళ్లి తననే శిక్షిస్తుందని తెలీదు కాళిందికి. అరవిందతో అలా చెప్పి ఇంట్లో అన్నదమ్ముల మధ్య కలహం తెప్పిస్తే ఎవరి వాటాలు వారు పంచుకుని విడిపోతారని, అప్పుడు తను తన పిల్లలు హాయిగా ఉండొచ్చుననుకుందే గాని అన్నపూర్ణ మరణం వరకు అది పోతుందని అనుకోని కాళింది ఆమె మరణానికి దుఃఖించింది. ఫలితం కావాలని చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకుంటే ఆ బాధ తగ్గుతుందా? కాలిన మచ్చ మాయమవుతుందా? వైదేహి సంగతి చెప్పనే వద్దు, పూర్తిగా ఆధైర్యపడిపోయింది. అన్నపూర్ణ పోయి 12 రోజులు పూర్తయ్యాక భార్గవకి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆస్తిలో నాకు వాటా వద్దు, అన్నయ్య పిల్లలకు వద్దు, నేను మంజుని వంశీని తీసుకుని వేరే ఊరు వెళతాను. నా చదువు నాకు ఆ పిల్లలకు అన్నం పెట్టకపోదు. నా ఒంట్లో శక్తున్నంత వరకు ప్రతి చెమట బిందువు ఓడ్చి వాళ్ళని పెంచి పెద్ద చేస్తాను. మీ నీడ కూడా వాళ్ళ మీద పడకుండా అంటూ ప్రయాణమయ్యాడు భార్గవ. అతనిని ఆ నిత్యం నుంచి తప్పించాలని గోపాలం, వైదేహి చాలా ప్రయాసపడ్డారు. కానీ ఒక స్థిర నిశ్చయానికొచ్చిన భార్గవ తన ప్రయాణం మానుకోలేదు. మానుకోవడానికి కూడా తెలుసు అందరికీ. భార్గవ తిరిగి ఈ 12 రోజుల కాలంలో ఒక్కసారి కూడా పొరపాటుగా కూడా అరవింద పేరెత్తలేదు. అతని నిర్ణయానికి వైదేహి కుమిలిపోయింది. వెళ్ళిపోవద్దు భార్గవ అంటూ సజల నయనాలతో బాష్పరుద్ధ కంఠంతో ప్రార్థించింది వైదేహి. అయినా సరే భార్గవ హృదయం చలించలేదు.
ఆ రోజే పెట్టే బేడ సర్దుకుని ఆ ఊళ్ళో తనకు బాగా తెలిసిన స్నేహితుడి దగ్గర 500 రూపాయలు అప్పుగా తీసుకుని మళ్ళీ పంపుతానంటూ అడ్రస్ పుచ్చుకుని వంశీ మంజులతో రైలెక్కాడు భార్గవ హైదరాబాద్కి. భార్గవ, అన్నపూర్ణ పిల్లల్లేని ఆ ఇంట్లో వైదేహికి ఉండబుద్ధి కాలేదు. ఇల్లంతా ఏంటో నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించింది. ఆ ఇంట్లో ఉండడానికి కూడా భయపడిపోయింది. ఏమండి, మనం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోదామండి, నేను ఇంట్లో ఉండలేను అంది గోపాలంతో. నిజమే, ఆ ఇంట్లో ఉండడానికి గోపాలంకి ఎలాగో ఉంది. కానీ అది పుట్టి పెరిగిన ఇల్లు, ఎక్కడికని వెళతారు? స్వంత ఇల్లు పెట్టుకుని వేరే ఉన్న లోకం హర్షిస్తుందా? ఇంక నేను ఇంట్లో ఉండలేను. ఈరోజు అక్క మీద అభాండాలు వేసి నిలువునా చంపిన మనిషి రేపు నన్ను అందనేంటి? వేరే ఇల్లు అద్దెకి చూడండి. ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని పోదాం. మనకి ఈ ఆస్తి వద్దు, పాడు వద్దు. మనకొచ్చిన దాంతో తృప్తిగా బ్రతుకుదాం. లేదంటే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. అంతేగాని నేను ఇంట్లో ఉండలేను అని వైదేహి ఏడుస్తూ అనేసరికి గోపాలంకి అదే మంచిదనిపించింది. ఆ ఊళ్ళోనే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని గోపాలం, వైదేహి వెళ్ళిపోయారు తమ సామాను తీసుకుని. రంగనాథ్ ఆ తమ్ముణ్ణి ఈ తమ్ముణ్ణి కూడా ఆపాలని చూశాడు గాని ఎవరూ అతని మాట విని ఆగిపోలేదు. ఇంట్లో అందరికీ పెద్దగా వ్యవహరిస్తూ నిండుగా తిరిగిన వదినగారు పోవడం, భార్గవ పిల్లల్ని తీసుకుపోవడం, గోపాలం భార్య వేరుగా పోవడం ఇల్లంతా ఖాళీ చేసినట్లుగా ఉంది. అతనికి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నీ బాధ పడలేక నేను కూడా ఏ పక్కకో పోతాను. ఈ ఆస్తంతా నెత్తిన వేసుకో అంటూ భార్యను 4 బాది తన నెత్తి బాదుకున్నాడు రంగనాథ్. స్వతహాగా కాళింది సరళ హృదయురాలే. కాని మనిషిని కొన్ని కొన్ని కోరికలు, స్వార్థాలు పట్టి పీడించేవేళ దానవుల్లా మారిపోవడం అతి సహజం. తమ కోరికల్ని, ఆశల్ని తీర్చుకునే వేళ మంచి చెడ్డలు తెలుసుకునే విచక్షణ జ్ఞానం కోల్పోవడం కూడా సర్వసాధారణం. అయితే కొందరు అనుభవం నేర్పిన పాఠాలతో జ్ఞానం తెచ్చుకుంటారు. కొందరు తెచ్చుకోలేకపోతారు అంతే. వంశీ మంజులతో హైదరాబాదు చేరిన భార్గవ ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. రూమ్కే భోజనం తెప్పించి వంశీ మంజులకు పెట్టి తను తిన్నాడు. 10 ఏళ్ల వంశీ అమ్మేది బాబాయ్ అని భార్గవని అడిగితే, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది వంశీ అని చెబితే అర్థమైందో లేదో కానీ తిరిగి తల్లి గురించి అడగలేదు వంశీ. కానీ మంజు అనుక్షణం తల్లి కోసం పరితపించే చిన్న వయసు, పాల మనసు మంజుది. నాకు అమ్మ కావాలి బాబా అంటూ మంజు ఏడుస్తుంటే దానిని ఎలా అనునయించాలో తెలియకుండా పోయింది భార్గవకి. మంజు అమ్మ అన్నప్పుడల్లా హైడ్రోజన్ బాంబు గుండెల మీద పేలినట్టుగా బాధపడిపోతున్నాడు భార్గవ. అసలు బాధతో అతని మనసు కాలిపోతుంది. అతని హృదయం మరుభూమిగా తయారైంది. అందులో ఇంకా ఏ ఆశల మొక్కలు, ఏ కోరికల చిగుళ్ళు తలెత్తడానికి ఆస్కారం లేదు. అందుకు కారణం కాళింది అభియోగం కాదు, అరవింద తిరస్కారం కాదు, అన్నపూర్ణ మరణం. కన్నతల్లి పోయినప్పటినుంచి ఆ తల్లిని మరిపించిన తల్లిగా భార్గవిని పెంచింది అన్నపూర్ణ. అటువంటి వదినగారు చేలల్లో తెగుళ్లకు పనికొస్తుందని అతని చేతులతో స్వయంగా తెచ్చిపెట్టిన మందు తాగి ప్రాణాలు తీసుకోవడం అతని హృదయానికి గొడ్డల పెట్టిలా తగిలింది. తనే వదిన మరణానికి కారకుండయ్యానేమోనని అతనికి అనిపించింది. ఇందులో ఎవరి తప్పు? పెద్దన్నయ్య తను ఒకలా ఉండడం తప్ప, అన్నయ్య పోయాక వదినకు మంజు పుట్టడం తప్ప, మంజు తండ్రి పోలికల్లో ఉండడం తప్ప, స్వేచ్ఛా జీవితం కోరుకుని తను తన పిల్లలు హాయిగా ఉండాలని కోరుకుని అవి పొందాలంటే ఇంట్లో కలహం తప్పదనుకుని అందుకో మార్గం ఎన్నుకున్న కాళిందిదా? తను విన్న విషయంలో సత్యమెంతో అసత్యమెంతో తెలుసుకోలేని అరవిందదా? విషయం విని బలవన్మరణం పొందిన అన్నపూర్ణదా? ఎవరిది? పొరపాట్లు చేయడం మనిషికి సహజం. అసలు భగవంతుడు తప్పులు చేయడానికి మనుషులకి ఎన్నో మార్గాలను సృష్టించాడు. అయితే ఆ తప్పుల్ని దిద్దుకోవడానికి ఆయనే అవకాశాలు కూడా ఇచ్చాడు. మనం చేసే తప్పు ఎదుటివారి జీవితాలని కాల్చకూడదు. ఎదుటివారి జీవితాలు బలిగా తీసుకోకూడదు. కానీ కాళింది తీసుకుంది. ఆమె దూరం ఆలోచించకుండా చేసిన పొరపాటుకి అన్నపూర్ణ జీవితం బలైపోయింది. 2 పసిపిల్లలు తల్లి లేని వాళ్ళయ్యారు. 2 ప్రేమికులు విడిపోయారు. నిండుగా ఉన్న సంసారం చీలికలైపోయింది. ముఖ్యంగా అయిన వాళ్ళందరి సానుభూతిని కూడా నోచుకోకుండా పోయింది కాళింది. భార్గవకి అరవింద మీద కోపం కూడా రాలేదు. కాకపోతే చాలా బాధపడ్డాడు. అరవింద చదువు, సంస్కారం లేని యువతి కాదు. కానీ అవి లేని వాళ్లకు మళ్ళనే ప్రవర్తించింది. ఇద్దరి పరిచయం అతి స్వల్పమే అయినా అనుబంధం ఎంతో పెరిగింది అనిపించింది ఆ స్వల్ప కాలంలోనే. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఎంత జరిగినా అరవింద అంత సిల్లిగా ప్రవర్తిస్తుంది అనుకోలేదు భార్గవ. కాళింది అలా తనతో చెప్పినా నిజమెంతో తనని అడిగి తెలుసుకోవడం అసలు ధర్మం.
కానీ మనసు విప్పి ఎవరికీ చెప్పకుండా తను లేని సమయం చూసి వెళ్ళిపోయి ఇలా ఉత్తరం రాయడంలో అర్థమేమిటి? అన్నగారి భార్యతో సంబంధం పెట్టుకున్న మనిషి ఓ మనిషేనా అని రాస్తుందా? నిజమేంటో తెలియకుండా అంత మాట ఎలా రాయగలిగింది అరవింద? చెప్పుడు మాటలు విని క్షణంలో మనసు మార్చుకున్న ఆమెను వివాహం చేసుకుని మాత్రం తనేం సుఖపడగలడు? ఇలాంటి వాళ్ళకి ఎంత చదువుకున్నా ఒకటే. కానీ తను జీవితంలో మొదటిసారిగా ప్రేమించింది అరవిందను. ఆమెనే తన భార్యగా ఎన్నుకున్నాడు. ఆమెనే తన జీవిత సహచరిగా కోరుకున్నాడు. కానీ ఏమైంది? అరవిందే తనని తప్పుగా అర్థం చేసుకుని దూరంగా తొలగిపోయింది. అయిపోయింది. చేరాలనుకున్న తీరం చేరకుండానే నావ మునిగిపోయింది. ఎలాగో బ్రతికి ఏదో ఒడ్డుని చేరినా ముందుటి తీరం చేరాలన్న ఉత్సాహం చచ్చిపోయింది. భార్గవ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆవేదనతో గుండెలవిసిపోయాయి. ఆ క్షణంలో జీవితం మీద ఉత్సాహం పూర్తిగా చనిపోయింది భార్గవకి. కానీ పసిపిల్లలు వంశీ, మంజు కళ్ళెదుటున్నారు. వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథలు. నిన్న మొన్నటి వరకు ఆ పిల్లల తల్లి ప్రేమలో తను పాలు పంచుకున్నాడు. అమ్మ ప్రేమ కంటే ఎక్కువే పొందాడు. ఈనాడు తను లేకుండా పోతే ఇంకా వాళ్ళని చూసేదెవరు? ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకసలు? ఏదో నిర్వాకం చేద్దామని కదా. మరి ఆలోచనలెందుకు అనుకున్న భార్గవలో ఆవేశం పొంగింది. అవును, అన్నా వదినల రుణం తీర్చుకోవాలన్నా, వారి ఆత్మలకు శాంతి కలగాలన్నా, వంశీ మంజులకు ఏ లోటు కలగకుండా వారిని పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకురావాలి. అందుకు తన జీవితమే పణంగా పెట్టాల్సొచ్చినా తను బాధపడకూడదు. పడడు. అదే తన లక్ష్యంగా పెట్టుకోవాలి. వంశీ మంజులకు తల్లి తండ్రి తానే వారిని పెంచాలి. దీనికి ఎన్ని అడ్డంకులొచ్చినా తను లెక్క చేయడు. అన్నపూర్ణ మరణం, అరవింద తిరస్కారం తన హృదయంపై తీసిన లాంటి దెబ్బలు ఇంక ముందు తన జీవితంలో తగలబోవు. ఒకవేళ తగిలినా పర్వాలేదు. ఈ హృదయం ఓర్చుకుంటుంది. ఒకసారి బలంగా దెబ్బ తగిలిన హృదయం గట్టిపడింది. ముందు తను ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి. గతం గతజల సేతుబంధంగా అనుకొని మర్చిపోవాలి. తను వర్తమానంలో బ్రతుకుతూ మంజు, వంశీలకు భవిష్యత్తులో బంగారు బాటను పరవాలి. అదే తన ధ్యేయం. అలా నిర్ణయించుకున్నాక గాని భార్గవ హృదయం తేలిక పడలేదు. ఆ రోజు మంజు అమ్మ అమ్మ అని ఏడుస్తూ అన్నం తినకుండానే నిద్రపోయింది. భార్గవ హృదయం నీరు కారిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. ఎక్కడో అక్కడ ఏదైనా సరే, చిన్న ఉద్యోగమైనా సరే సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు భార్గవ. సాయంత్రం 4 గంటల వరకు నిద్రపోయారు వంశీ, మంజు. మంజు నిద్ర నుంచి లేస్తూనే ఏడుపు మొదలుపెట్టింది అమ్మ కావాలంటూ. మా తల్లివి కదూ మంజు, నీకు బొమ్మలు కావాలమ్మా, చూడు ఎన్ని బొమ్మలు అంటూ మంజు కోసమే క్రితం రోజు సాయంత్రం కొనుక్కునొచ్చిన బొమ్మలన్నీ మంజు ముందు మంచం మీదనే పేర్చాడు. ఈస్తే రకరకాలుగా తలలూగిస్తూ చేతులు కాళ్ళు ఆడిస్తున్న బొమ్మలు. కానీ అవేవి మంజు ఏడుపుని మరిపించలేదు. నాకొద్దు, నాకు అమ్మే కావాలి అంటూ చేతికందిన బొమ్మలన్నీ ఇష్టం వచ్చినట్లు గది నిండా విసిరి పారేసింది. మంజు అలా బొమ్మలన్నీ విసిరిపారేసి ఏడుస్తుంటే భార్గవ ఒక్క క్షణం నిస్సహాయంగా చూశాడు. ఆ చూపులో వేటగాడి బాణం తగిలితే లేడిపిల్ల చూసే చూపు లాంటిదది. భార్గవకి ఆ క్షణంలో బిగ్గరగా ఏడ్చేయాలి అనిపించింది. కానీ చాలా కష్టం మీద నిగ్రహించుకున్నాడు. మంజు బంగారు బొమ్మ, మా చిట్టి తల్లి నా మాట వింటుంది కదూ, నీకు బస్సులు చూపించినా అంటూ మంజు వద్దని మొరాయిస్తున్నా వినకుండా బలవంతాన్ని ఎత్తుకున్నాడు భార్గవ. కిటికీ దగ్గరకు తీసుకెళ్లి రోడ్డు మీదకి చూపించాడు. సాయంత్రమైందేమో. భాగ్యనగరం వీధులన్నీ జన సందోహంతో, వచ్చేపోయే వాహనాలతో చాలా సందడిగా ఉంది. అవన్నీ చూస్తున్నా మంజు ఏడుపు మానలేదు. ఆమె ఏడుపుకి వంశీ లేచి కూర్చున్నాడు. చూడు మంజు, అన్నయ్య చూడు చక్కగా ఏడవకుండా ఎలా కూర్చున్నాడు అని. నీకు బిళ్ళలు బిస్కెట్లు కావాలా అంటూ రకరకాలుగా మరిపించేసరికి మంజు కొంచెం ఏడుపు తగ్గించింది. మనం అలా షికారుకు వెళదామా అని అడిగాడు వంశీని. ఆనందంగా తల ఊపాడు వంశీ. వంశీకి మంజుకి ముఖాలు కడిగి తలలు దువ్వి డ్రెస్ మార్చాడు. తను రెడీ అయ్యి రూమ్కి తాళం వేసి మంజునెత్తుకుని వంశీతో సహా కిందకొచ్చాడు. రోడ్డు మీద వచ్చేపోయే మనుషుల్ని, బస్సుల్ని చూస్తూ మంజు పూర్తిగా దుఃఖం మరిచిపోయింది. ఉత్సాహంగా భార్గవకి అవి ఇవి తనే చూపించడం మొదలుపెట్టింది. లకడీ కపూల్లో రోడ్డు పక్కగా నడుస్తుంటే దాదాపు దగ్గరగా రాసుకుంటూ ఆగినట్లు ఆగింది ఓ సిమెంట్ రంగు కారు. భార్గవ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఫుల్ సూట్లో నల్ల కళ్ళద్దాలతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని ఇట్టే గుర్తుపట్టేశాడు భార్గవ. హాయ్ రెడ్డి అంటూ చెయ్యూపాడు ఆనందంగా. అప్పటికే అతను కారు దిగి దగ్గరగా వచ్చి హాయ్ హాయ్ భార్గవ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎప్పుడొచ్చావు ఇక్కడికి
ఎన్నాళ్ళు నాకు కనిపించలేదే? ఏం చేస్తున్నావిక్కడ? నీ డాటరా? అంతే ఉంటుంది. అచ్చం నీ పోలికే అంటూ అతను ఏకబిగిన మాట్లాడేశాడు. భార్గవ భుజం చుట్టూ చేయి వేసి, మరో చేత్తో భార్గవ చెయ్యి ఇరికించుకుని, మంజును చూస్తూ, అనుకోకుండా ఆప్యాయంగా హఠాత్తుగా అలా ఆప్తమిత్రుడు కనిపించి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే భార్గవకి ఆనందంతో మాట రాలేదు ఓ క్షణం. అతని అవస్థను గమనించిన రెడ్డి, ఆ ముందు కారెక్కు, ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ, రాబాబు అంటూ వంశీని చేయి పుచ్చుకుని కారువైపు కదిలాడు. భార్గవ అతన్ని అనుసరించాడు. రాజేంద్ర రెడ్డి, భార్గవ తిరుపతి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్, హాస్టల్లో రూమ్మేట్స్. అక్కడున్నన్నాళ్ళు అరమరికలు లేకుండా గడిపారు. చదువులు పూర్తయ్యాక ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజేంద్ర రెడ్డిది చిత్తూరు. ఇద్దరికీ ఉత్తరాలు రాసుకునే అలవాటు లేదు. అందుకనే ఎవరెవరు ఎక్కడుంటోంది ఇద్దరికీ తెలీదు. అనుకోకుండా రాజేంద్ర ఇక్కడ కనిపించడం చాలా ఆనందంగా అనిపించింది భార్గవ్కి. రెడ్డి కారులోనే సరాసరి ట్యాంకు బండకు వెళ్లారు. ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కారు పార్క్ చేశాడు రెడ్డి. సాయంత్రం చల్లగాలికి షైరుకొచ్చిన నగరవాసులతో సందడిగా ఉంది ట్యాంకు బండ. రాజేంద్ర రెడ్డి మంజుని ఎత్తుకుని నడుస్తున్నాడు. మంజు కొత్త లేకుండానే అతని దగ్గరకు వెళ్ళింది. వివాహమైన ఇంకా తండ్రి కాని రెడ్డికి బాగా ముద్దొస్తోన్న మంజుని విడవబుద్ధి కావడం లేదు. వంశీ భార్గవ చేయి పుచ్చుకునున్నాడు. వెళ్ళి ఓ సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. వంశీ మంజు లాన్లో ఆడుకుంటున్నారు. రాజేంద్ర రెడ్డి భార్గవ మాటల్లో పడి ఒకరి సంగతులొకరు తెలుసుకున్నారు. రాజేంద్ర మేనమామ కడపలో నాపరాళ్ల వ్యాపారం చేస్తున్నాడు. అందులో బాగా లాభాలు రావడంతో అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ పెట్టాడట. ఇప్పుడు ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకి ఇంకా చాలా కంపెనీల్లో షేర్లున్నాయి. ఆయన వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతోంది. ఆయనకొక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. అదీగాక సులోచనకు చిన్నప్పుడు పోలియో వచ్చి కుడికాలు కొంచెం ఎగలాక్కుపోయింది. ఆ కాలు కొంచెం ఎత్తెత్తి నడుస్తూ ఉంటుంది. అదీగాక బాగా మెల్లకన్ను. అమ్మాయికి ఎన్ని లోపాలున్నా తన డబ్బు దర్జా చూసి కూతుర్ని ఎవరో ఒకరు పెళ్ళాడకపోరు అనుకున్నాడు రాజేంద్ర మేనమామ. కానీ మెల్లకన్న అమ్మాయిని, పాదం వంకరపోయిన అమ్మాయిని చేసుకోవడమే కాకుండా ఇల్లరికం కూడా ఎవరొస్తారు పొమ్మన్నారు చాలామంది. మేనల్లుణ్ణే గెడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. తన ఆస్తంతా నీదేనన్నాడు. గుడ్డి కంటే మెల్ల, కుంటి కంటే కొంచెం వంకరగా నడవడం మేలే అనుకున్న రాజేంద్ర సులోచనను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. వివాహం కాగానే అల్లుడికి తన కంపెనీల మీద మేనేజ్మెంట్ అంతా ఇచ్చేశాడు. అంతా విన్న భార్గవ, డబ్బు కోసం కకృతి పడ్డావురా అన్నాడు నవ్వుతూ. కకృతి కాదురా బాయ్, చిన్నప్పటి నుండి నేను దారిద్ర్యంతో ఎంత బాధపడ్డానో నీకు తెలుసు కదా. ఎన్నోసార్లు చెప్పాను నీకు. చదువుకునే రోజుల్లో పరీక్ష ఫీజులకు పుస్తకాలకు ఎంత ఇబ్బంది పడేవాణ్ణి. ఆ సమయంలోనే నువ్వు నాకు సాయం కూడా చేస్తుండేవాడివి. 1-2 సార్లు నువ్వు ఫీజు కూడా కట్టావు, గుర్తుందా భార్గవ? ఆ సమయాల్లో డబ్బు లేకపోతే జీవితమే లేదనిపించింది. ఎన్నోసార్లు మావయ్య పిలిచి పిల్లనిచ్చి ఆస్తంతా కట్టబెడతానంటే నాకు ఆశ పుట్టిన మాట నిజం. సులోచనకు బాహ్య సౌందర్యం లేకపోవచ్చు, కానీ ఆమె మనసు పాల కంటే తెల్లనిది, పువ్వు కంటే సున్నితమైంది భార్గవ. అందుకే నా వైవాహిక జీవితంలో నాకు అసంతృప్తి లేదు. రెడ్డి గర్వంగా చెబుతుంటే సంతృప్తిగా చూశాడు భార్గవ. ఎవరు కోరుకున్నా అదే రెడ్డి. డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ శాశ్వతమైన ఆనందం లభించగలిగేది అది స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే ఎదుటివారి ప్రవర్తన వల్ల, ముఖ్యంగా మన జీవితం పంచుకుని తోడుగా వచ్చిన వ్యక్తుల వల్ల మనకు సుఖశాంతులు లభ్యమైతే జీవితంలో అంతకంటే కోరదగిందేముంది? ఇల్లరికపుటల్లుడు అని మీ మావయ్య చులకం చేయడం లేదు కదా? భార్గవ నవ్వుతూ అడిగాడు. అదేం లేదులే. అలా చూస్తే సులోచనే ముందు ఊరుకోదు. మా మావయ్య కంటే 4 ఆకులు ఎక్కువ చదివినవాణ్ణి. అది సరేగాని నీ సంగతి చెప్పు ముందు అన్నాడు రెడ్డి కూడా నవ్వుతూ. భార్గవ తన గురించి చెప్పొచ్చు అన్నంతవరకు అన్ని విషయాలు చెప్పి వంశీ మంజు తన అన్నగారి పిల్లలని, తల్లి ఈ మధ్యనే చనిపోయిందని, ఎన్నాళ్ళు తను వ్యవసాయం చేస్తూ ఆ పల్లెటూరులో కాలం గడిపేశానని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు తప్పనిసరి ఉద్యోగం చేయాల్సి వచ్చిందని చెప్పి, ముందు నాకు ఉద్యోగం ఎక్కడైనా ఇప్పించగలవేమో చూడు అని వేడుకున్నాడు మిత్రుణ్ణి. భార్గవ చెప్పిందంతా విని ఆశ్చర్యపోయాడు రెడ్డి. ఓఎస్, అదెంత పని? అసలు మా కంపెనీలోనే ఏవో ఖాళీలున్నాయన్నాడు మావయ్య. ఖాళీ లేకపోయినా నీకోసం ఖాళీ సృష్టిస్తాను, సరేనా అన్నాడు రెడ్డి. భార్గవ తేలిగ్గా శ్వాస తీసుకున్నాడు.
రాజేంద్ర అనుకున్న పని సాధించి తీరతాడని అతనికి తెలుసు. అయితే నువ్వు వివాహం చేసుకోలేదన్నమాట ఇంతవరకు. ఒరే భార్గవ, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా మన వాళ్ళు సామెత ఏదో చెబుతారు, ఎప్పుడో వినలేదేంటి అన్నాడు రెడ్డి నవ్వుతూ. భార్గవ్ కూడా నవ్వేశాడు. సమాధానం చెప్పలేదు అతనికి. రేపు నేనొచ్చి మావి దగ్గరకు తీసుకువెళ్తాను, నువ్వు రెడీగా ఉండు అన్నాడు రెడ్డి. తర్వాత వస్తూ వస్తూ వంశీకి మంజుకి బిస్కెట్ ప్యాకెట్లు బొమ్మలు కొనిచ్చాడు రెడ్డి. బజార్లో కారాపి ముగ్గురిని హోటల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు రెడ్డి. భార్గవ్కి చాలా హాయిగా అనిపించింది. దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చేసినట్లుగా అనిపించింది. ఆ రాత్రి మంజు కూడా ఎక్కువ మారం చేయలేదు. మరుసటి రోజు అన్న టైంకి వచ్చాడు రెడ్డి కారు వేసుకుని. వంశీని మంజుని ఒంటరిగా వదలడానికి లేక వెంట తీసుకువెళ్ళాడు భార్గవ. రెడ్డి నారాయణగూడలోని ఓ రెండంతస్తుల మేడ ముందు ఆపాడు కారుని. కారు దిగి లోపలికి వెళుతుంటే వరండాలో ఉన్న కుక్క కొత్తవారిని చూసి మొరగసాగింది. "ష్" అంటూ చెయ్యెత్తి అదిలించాడు రెడ్డి. నోరు మూసుకుందది. రాజేందర్ రెడ్డి మేనమామ రాజారెడ్డి బాగానే మాట్లాడాడు భార్గవ్తో. అల్లుడి సిఫారసుని కాదనలేక, కాదనడానికి తగిన కారణం కనిపించక కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. రాజారెడ్డి అంత వెంటనే ఉద్యోగం ఇస్తాడని తలచని భార్గవ్కి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. రాజారెడ్డికి, రాజేందర్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు భార్గవ. రాజారెడ్డి అప్పటికప్పుడే ఎక్కడో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. రాజేంద్ర భార్యను పిలిచి పరిచయం చేశాడు. మెల్లకన్నైనా కనుముక్కు తీరు బాగానే ఉంది. కుడిపాదం కొంచెం ఎత్తెత్తి వేస్తూ ఉంది. ఆమె చాలా మర్యాద చేసింది. ఉన్నంతసేపు మంజుని ముద్దాడుతూనే ఉంది సులోచన. మరుసటి రోజు స్నేహితుడి కోరికపై రాజేంద్ర రెడ్డి ఇంటికి బాగా దగ్గరలో ఓ 2 గదుల పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు భార్గవ. చేతిలో ఉన్న డబ్బుతో ఇంటికి కావలసిన సామాను కొన్ని కొన్నాడు. రాజారెడ్డి అడ్వాన్సుగా జీతంలో సగం డబ్బిచ్చాడు భార్గవ్కి. దాంతో హైదరాబాదులో ఆ పిల్లలిద్దరితో ఒంటరిగా జీవితం ప్రారంభించాడు భార్గవ. వంశీని దగ్గరలో ఉన్న కాన్వెంట్లో చేర్పించాడు. ఉదయమే వంట పని చూసుకుంటూనే వంశీకి పాఠాలు చెప్పేవాడు. వంశీకి స్నానం చేయించి భోజనం పెట్టి కాన్వెంట్కి పంపేసేవాడు. తనతో పాటు మంజు కూడా అన్నం పెట్టి తను ఆఫీస్కెళ్లే ముందు మంజుని సులోచన దగ్గర వదిలి తిరిగి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ తీసుకొచ్చేవాడు. మంజుకి సులోచన దగ్గర బాగా మాలిమైపోయింది. కాలచక్రంలో కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి. వైదేహి, గోపాలం అప్పుడప్పుడు తమ క్షేమం తెలియబరుస్తూ భార్గవ క్షేమం కనుక్కుంటుండేవారు. ఈ మధ్యలో ఇద్దరూ ఒకసారొచ్చి వంశీని, మంజుని చూసి వెళ్లారు. గోపాలంకి ఇప్పుడు సర్కిల్గా ప్రమోషన్ వచ్చి కర్నూలుకి బదిలీ అయ్యి కర్నూలులో ఉంటున్నాడు. వైదేహి వచ్చినప్పుడు మంజుని తనతో పంపేమంది. భార్గవ ముందు ఒప్పుకోలేదు. వైదేహి 1కి 10 సార్లు అడిగేసరికి మంజు వస్తానంటే తీసుకెళ్ళుదునా అన్నాడు. మంజు నాతో వస్తావా, చక్కగా నా దగ్గర చదువుకుంది గాని అంటూ మంజుని అడిగింది వైదేహి. భార్గవ్ దగ్గర బాగా అలవాటైపోయిన మంజు వెంటనే తల తిప్పేసింది రానని. మరి బలవంతం చేసి తీసుకెళ్ళినా బెంగ పెట్టుకుంటుందేమోనని ఆ ప్రయత్నం మానుకుంది వైదేహి. పోయిన నెలలో అరవింద పెళ్ళయింది తెలుసా భార్గవ అని అడిగింది వైదేహి. ఆ మాట వింటూనే ఒక క్షణం అతని మనసు విలవిల్లాడిపోయింది. ఆ కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. భార్గవ లాంటి వ్యక్తి ప్రేమను కాదనిపోయిన అరవింద ఎంత మూర్ఖురాలు అనిపించింది వైదేహికి. తెలీదొదినా అని తర్వాత చిన్నగా నవ్వుతూ అరవింద ఓ ఇంటి ఇల్లాలయ్యారన్నమాట అన్నాడు. నవ్వలేక నవ్వుతున్న అతని నవ్వు చూసి వైదేహి హృదయం బాధతో మెలివేసుకుపోయింది. అవును భార్గవ, పెళ్లికి ముందు తను ఉత్తరం రాసింది నాకు. ఈనాళ్ళకి తప్పు తెలుసుకున్నాను. భార్గవ గారిని అపార్థం చేసుకున్నాను. నిజం తెలుసుకునేసరికి నేను కోరుకున్న వ్యక్తి జీవితం కూడా చేజారిపోయాయి. ఇప్పుడు నేను అసక్తురాలను. పెళ్లికి నువ్వు, భార్గవ్ గారు తప్పకుండా రావాలి. మీరొస్తే నన్ను క్షమించినట్లే నేను భావిస్తాను అంటూ రాసి శుభలేఖ పంపింది. దాని పెళ్లికి నేను వెళ్ళలేదు. కనీసం ఉత్తరం కూడా రాయాలనిపించక రాయలేదు భార్గవ అంటూ చెబుతున్న వైదేహి మాటలకు అడ్డొస్తూ ఎంత పనిచేసావు వదినా. నాకు మాట మాత్రంగానైనా తెలుసుంటే తప్పక ఆవిడ వివాహానికి వెళ్ళుండేవాణ్ణి అన్నాడు భార్గవ. కళ్ళు విశాలం చేసి వింతగా చూసింది వైదేహి. ఏంటి భార్గవ నువ్వు అంటోంది? అవునదినా, ఆవిడంతగా రమ్మని రాసినప్పుడు మనం మాట్లాడక ఊరుకోవడం ఏం బాగుంటుంది? అయినా ఆవిడ తప్పే ఉంది. భార్గవ మాటలకి వైదేహికి కోపం వచ్చింది. చాలే ఊరుకో. చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని ఇంతగా మార్చివేసిన దాని తప్పే ఉంది అని అడుగుతున్నావా? అన్నపూర్ణక్కయ్య మరణించింది దాని మాటల వల్ల కదూ.
ఆ పసివాళ్ళు తల్లి లేని వాళ్ళయింది దానివల్ల కదూ. నీ జీవితం ఇలా ఎడారి కావడానికి కారణం అది కాదు. ఇన్ని చేసి ఇప్పుడు నంగనాచిలా క్షమించమని అడిగితే సరిపోతుందా? ఎందుకు క్షమించాలి దాన్ని? నేను క్షమించను. నిన్ను క్షమించనివ్వను. అది పినతల్లి కూతురైపోయింది గనక సరిపోయింది. నా స్వంత చెల్లెలై ఉంటే దాని పని చెప్పేదాన్ని. ముక్కు పుట్టాలు ఎగిరెగిరి పడుతుంటే ఆవేశంగా అంది వైదేహి. ఆమె కోపం, ఆవేశం చూసి నవ్వొచ్చింది భార్గవకి. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు వదినా. మనుషుల మనస్తత్వాలు ఎన్నో రకాలు. ప్రతి ఒక్కరిని ఏదో బలహీనత లోబరుచుకుంటుంది వదినా. ఎదుటి వాళ్ళ మనసుల్ని, జీవితాల్ని గాజు ముక్కల్లా చిన్నాభిన్నం చేసే బలహీనత ఏమిటి భార్గవ? నువ్వు ఎన్ని చెప్పు, దాన్ని నా జీవితంలో క్షమించలేను. నువ్వెలా ఉన్నా సహించలేను. గతమంతా పీడకలగా మరిచిపో. ఈ పిల్లలతో ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు అవస్థ పడతావు? నీ జీవితానికో తోడు తెచ్చుకో అంది వైదేహి. భార్గవ ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చుండిపోయాడు చాలాసేపు. తర్వాత మెల్లగా మంద్రస్వరానన్నాడు. వదినా, అమ్మ పోయాక నువ్విలా ఉండాలి, అలా ఉండాలి అని తల్లిలా ప్రేమిస్తూ, లాలిస్తూ, మందలిస్తూ పెద్ద వదిన నా జీవితాన్ని ఓ మార్గంలో పెట్టింది. కన్నతల్లి వేరైనా నన్ను పెంచిన తల్లి పెద్ద వదిన. ఆ వదిన తర్వాత మళ్ళీ చనువుగా నా మంచి చెడ్డలు కోరి మృదువుగా మందలించే నీలో కూడా నాకు అమ్మే కనిపిస్తోంది వదినా. ఎదుటివారి మంచి కోరి మందలించే అర్హత, అధికారం చాలామందికి ఉండవదినా. అలా ఉండాలంటే ఎంతో సున్నితము, మంచితనము నింపుకున్న మనసుండాలి. భార్గవ అలా చెబుతుంటే వైదేహికెందుకో కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఆమెకెందుకో గులాబీ రేకులతో గుండెను కోస్తోన్న అనుభూతి కలిగింది. నిజమే వదినా నువ్వు చెప్పింది. పిల్లల్ని ఆడది పెంచినట్లు మగవాడు పెంచలేడు. పిల్లల పెంపకం కష్టమే. కానీ నీలాంటి పెద్ద వదినలాంటి స్త్రీ నా జీవితంలో ప్రవేశిస్తే ఆ పిల్లల జీవితం, నా జీవితం నందనవనమే అవుతుంది. ఏ కాళింది వదిన అరవింద లాంటి స్త్రీయో దొరికితే ఆ పిల్లలు అభాగ్యులవుతారు. నా జీవితం నరకమవుతుంది. వద్దొదినా, ఏదో ఇలా గడిచిపోని. వాళ్ళని పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తేవడమే నా ఆశయం, జీవిత లక్ష్యం. అప్పుడే అన్నయ్య వదినల ఆత్మకు శాంతి. వారి రుణం ఏ కొంచెమైనా తీర్చుకున్నవాడినవుతాను. అయితే ఆ పిల్లల కోసం నీ జీవితం ఎండమావి చేసుకుంటావా భార్గవ? బాధగా అడిగింది వైదేహి. గంభీరంగా చూశాడు భార్గవ. అలా ఎందుకనుకుంటున్నావు వదినా? వాళ్ళు మట్టుకు ఎవరి పిల్లలు? నా రక్తం పంచుకు పుట్టిన మా అన్నయ్య పిల్లలు. నా పిల్లలే అయితే వాళ్ళకి చైనా వదినా. నేను వివాహం చేసుకుంటాననుకో, నాకు పిల్లలు పుడితే వీళ్ళని సరిగ్గా చూడగలనో లేదో. లేకపోతే ఆ వచ్చే ఆవిడికి వీళ్ళని చూస్తే గిట్టకపోవచ్చు. అప్పుడు వాళ్ళేమవుతారు? వదినా, మీరున్నారు చూస్తారనుకో, కానీ మీకు సంతానం కలిగితే ఎందుకొచ్చిన గొడవలు, సమస్యలు? వదినా, నూరేళ్ల ఆయుష్ అనగానే నిజంగా నూరేళ్లు బ్రతుకుతామా? జీవితంలో సగభాగం అయిపోతుంది. మిగతా సగభాగం ఇలాగే జరిగిపోతుంది. పోనీ వదినా. చివరి మాట అంటుంటే భార్గవ స్వరం విచిత్రంగా వణికింది. భార్గవ మాటలకు వైదేహి అవునని గాని కాదని గాని అనలేదు. అనలేకపోయింది. భార్గవ, నీ లోపలి త్యాగమూర్తికి నా జోహార్లు. పిచ్చిగా గొణుక్కుంది వైదేహి. తామరాకు మీద నీటి బిందువులా ఏ సంఘటనలతోనూ, ఎవరి కష్టసుఖాలతోనూ పనిలేని కాలం జరున జారిపోయింది. వంశీ, మంజు పెద్దవాళ్ళయ్యారు. ఈ మధ్యకాలంలో భార్గవ హోదా పెరిగింది. భార్గవ పిల్లలతో ఆ ఊరు వదిలొచ్చాక 1-2 ఉత్తరాలు రంగనాథ్ పేర రాశాడు. వారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు. కానీ అటునుంచి రంగనాథ్ ఏ ఒక్క ఉత్తరానికి జవాబివ్వకపోవడంతో తను మానేశాడు. వైదేహి, గోపాలం అప్పుడప్పుడు వచ్చి పోతూనే ఉన్నారు హైదరాబాద్కి. అప్పుడప్పుడు వచ్చిపోయే వారి ద్వారానే వంశీ అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తమ తల్లి ఎందుకు చనిపోయింది, బాబాయ్ వివాహం కూడా చేసుకోకుండా తన సర్వస్వం తమకెందుకు దారపోసింది, అన్ని విషయాలు తెలిసాయి వంశీకి. అయితే వంశీ ఎప్పుడూ భార్గవని అడగలేదు ఏ విషయం. అలాగే భార్గవ కూడా తన నోటితో ఎప్పుడూ ఏ విషయం వంశీకి చెప్పలేదు. 16 ఏళ్లు నిండిన వంశీ ఓ రోజు, బాబాయ్ నువ్వు మా కోసం ఎంత త్యాగం చేస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకో బాబాయ్ అంటూ భార్గవ మోకాళ్లలో ముఖం దాచుకుని ఏడ్చాడు. భార్గవ సీరియస్గా చూశాడు. వంశీ, నువ్వు ఇటువంటి పెద్ద విషయాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకెప్పుడూ ఆ విషయం ప్రస్తావించుకు నా దగ్గర అంటూ తీక్ష్ణంగా మందలించాడు. బాబాయ్ శాంతమే గాని కోపం ఎన్నడూ చూడని వంశీ ఆ రోజు భయపడిపోయాడు. ఆ విషయం తిరిగి ఎప్పుడూ మాట్లాడలేదు. వంశీని కలెక్టర్ చెయ్యాలని భార్గవ్ అనుకున్నాడు. అలాగే వంశీ ఏ ఒక్క పరీక్ష తప్పకుండా పాస్ అవుతూ వచ్చాడు. కష్టపడి కృషి చేయడంతో ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ సంగతి వైదేహి, గోపాలం విని చాలా సంతోషించారు. వంశీ ట్రైనింగ్కి వెళ్ళాడు.
ఊహ తెలిసినప్పటి నుండి భార్గవని వంట ఛాయలకు రానివ్వలేదు మంజు. వచ్చి రాని వంటతో మొదలుపెట్టి చక్కని పిండి వంటలు చేయడం కూడా నేర్చుకుంది. వయసులో చాలా పెద్దదైన సులోచన ఆమెకు మంచి స్నేహితురాలు. రెడ్డి, సులోచన వీళ్ళింట్లో అరమరికలు లేకుండా ఉంటారు. అలాగే వంశీ, మంజులు వాళ్ళింట్లో అలాగే తిరుగుతారు. మంజు ఇంటర్ చదివి ఆపై చదవనంటూ మానేసింది. మంజుకి మంచి సంబంధం చూసి వివాహం చేసి ఆ బాధ్యత కూడా తీర్చుకుందామనుకున్నాడు భార్గవ. అందుకే వంశీ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చేలోపలే మంజుకి సంబంధం కూడా స్థిరపరిచేశాడు. గోపాలానికి ఆ విషయమే రాశాడు. గోపాలం తిరుగుటపాలో ఉత్తరం రాస్తూ, అన్నయ్య పిల్లలకి నువ్వెంత బాధ్యుడివో నేను అంతే బాధ్యుణ్ణి. తండ్రి తర్వాత తండ్రిగా చూడాల్సిన బాధ్యత మనకుంది. మంజు పెళ్లికి నేను 5,000 ఇవ్వాలనుకున్నాను. కట్నంగానో ఖర్చులకో ఉపయోగించు అంటూ రాశాడు. దానికి సమాధానంగా, నీ తృప్తి కోసం నువ్వు ఇవ్వాలనుకుంటే నేను కాదనలేనన్నయ్య. కానీ మంజు వివాహానికి సరిపడా సొమ్ము నేను జాగ్రత్త పెట్టాను. మంజు పెళ్లికి 1 నెల ముందు వదిన నువ్వు వస్తే బావుంటుంది అని రాశాడు భార్గవ. ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి రంగనాథ్ కాళింది ఆ ఉత్తరాలు వంశీకి రాయడంలో స్వార్థం అర్థమవుతూనే ఉంది. వంశీ అన్నట్లు గతం వాళ్ళు మరిచిపోయినా తను మరిచిపోయాడా? మరిచిపోగలడా? వదిన నిండు జీవితాన్ని బలి తీసుకుని తన ఆశలు కలలు పండే సమయంలో నిప్పుల్ని విరజిమ్మిన ఆ సంఘటన తన హృదయాన్ని మరుభూమిగా మార్చలేదు. వంశీ అన్నట్లు తన కలలకు సమాధి కట్టుకున్నాడు. అరవిందను తను ఎప్పుడూ మరిచిపోలేడు. జీవితంలో మొదటి చివరిసారిగా ప్రేమించింది, భారీగా కావాలని కోరుకుంది అరవిందను మాత్రమే. అరవిందను ప్రేమించిన హృదయంతో మరొకరిని ప్రేమించలేడు. అందుకే తిరిగి తన జీవితంలోకి మరో స్త్రీని ఆహ్వానించలేడు కూడా. ఆ సంగతి ఎవరికి తెలుస్తుంది? ఎవరికి చెబుతాడు? ఎలా చెబుతాడు? ఏమైనప్పటికీ తను అనుకున్నది నెరవేర్చాడు. వంశీ ఉన్నతోద్యోగి అయ్యాడు. మంజు ఓ ఇంటికి ఇల్లాలు కాబోతోంది. ఎంతవరకు తనకు తృప్తిగానే ఉంది. తనని తల్లిలా ఆదరించిన వదిన రుణం ఈ మాత్రంగానైనా తీర్చుకోగలిగాడు. అందుకే తనకు ఆనందంగా ఉంది. తన జీవితం ఏమైనా తనకు బాధ లేదు. ఎవరి కోసం వాళ్ళు బ్రతకడం కన్నా ఒకరి కోసం జీవించడం ఎంత తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడే జన్మ సార్థకమైనట్టు అనిపిస్తుంది కాబోలు అనుకున్నాడు భార్గవ. గతం అలా కళ్ళ ముందు పరుచుకునుండగానే మెల్లమెల్లగా నిద్రలోకి జారుకున్నాడు భార్గవ.